అందరికీ నమస్కారం. నేను మీ దేవి. కాంట్రాక్ట్ మ్యారేజ్ 18వ భాగం. రచయిత మనస్మిత గారు. ఇందులో నీ తప్పేం లేదు కదా, నువ్వు కావాలని చేయలేదు కదా, అయినా ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి అని అంది సావిత్రి. ఆడవాళ్ళు సెన్సిటివ్ అనుకుంటారు కానీ అది వాళ్ళ ప్రేమ. మన అనుకున్న వాళ్ళు ఎవరైనా తండ్రి అయినా భర్త అయినా కొడుకైనా అన్ని విషయాలు చెప్పాలి, షేర్ చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఆడవాళ్ళకు ఏం తెలీదు, చాలా వీక్ అనుకుంటారు మగవాళ్ళు. కానీ ఆడవాళ్ళే కొన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్. ఈ విషయం మగవాళ్ళు అర్థం చేసుకుంటే అపార్థాలు గొడవలు ఏమి ఉండవు. నిజమే బుజ్జి, నాకు వేరే దారి లేక ఆ అమ్మాయి బయట సరదాగా గడిపే టైంలో దాని నెత్తి మీద అన్ని బాధ్యతలు వేశాను. ఇన్ని రోజులు చాలా గిల్టీగా ఉండే, ఇప్పుడు మనసు కొంచెం ప్రశాంతంగా ఉందని రాజారాం అన్నాడు. ఇందులో నీ తప్పేం లేదు కదా, నువ్వు కావాలని చేయలేదు కదా, అయినా ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలంది సావిత్రి. పైన రూమ్లో అర్జున్ అప్పుడే లేస్తున్నాడు. మెల్లగా అర్జున్ని సరిగ్గా కూర్చోపెట్టి అర్జున్ కొంచెం ఈ సూప్ తాగనిచ్చింది. అబ్బా, నాకు ఇప్పుడు ఏం వద్దు చందు, నా నోరు అసలు బాగాలేదని అన్నాడు. ఇంకొంచెం డ్రింక్ చేస్తావా, అప్పుడు బాగుంటుంది అని అంది. ఏమనకుండా సైలెంట్ అయ్యాడు. ఇంకోసారి అంత తాగావో అప్పుడు చెప్తాను, ఇప్పుడు అయితే కొంచెం సూప్ తాగు అని అంటూ ఆ సూప్ని నోటి వరకు తీసుకుని వెళ్ళింది. బలవంతంగా ఒక స్పూన్ తాగాడు. టేస్ట్ బాగుందని మళ్ళీ చాందిని పెడితే మళ్ళీ తాగాడు. ఎవరు చేశారు ఈ సూప్, ఇంత టేస్ట్ ఉంది అని అన్నాడు. నేనే చేశాను అని చెప్పింది. నువ్వా, నీకు వంట చేయడం కూడా వచ్చా అని అడిగాడు. అదేంటి, అదేదో యుద్ధం చేయడం వచ్చా అన్నట్టు అడుగుతున్నావు అని సూప్ తాగిస్తుంది. నేను ఇప్పటి వరకు కిచెన్లో చూడలేదు కదా, అందుకే డౌట్తో అడిగాను అని తాగుతూ చెప్పాడు. నాకున్న బిజీ షెడ్యూల్కి కుదరదు, అంతేకాని నాకు వంట రాదు అని నీకు చెప్పానా అని తాగిస్తుంది. నా భార్యలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయన్నమాట అని అన్నాడు. భార్య అనే పదం విని ఒక్కసారిగా చాందిని ఆగింది. మళ్ళీ తేరుకొని తాగిస్తోంది. అబ్బా, ఇంకా చాలు చందు అని అన్నాడు. సరే అని బౌల్ పక్కన పెట్టేసింది. నువ్వు తిన్నావా అని అడిగాడు. లేదు, తింటానని చెప్పింది చాందిని. ఫస్ట్ వెళ్ళి తినిపో, నేను బాగానే ఉన్నాను అని అన్నాడు. చాందిని లేచేలోపే డోర్ సౌండ్ అయింది. వెళ్ళి డోర్ తీసింది. పెద్దమ్మగారు మీకు భోజనం ఇచ్చి రమ్మన్నారమ్మా అని అంది జానకి. సరే, అన్నీ అక్కడ పెట్టి వెళ్ళు, నేను తింటాను అని చెప్పింది. రూమ్లో టేబుల్పై అన్నీ సర్ది వాళ్ళు వెళ్ళారు. ఫ్రెష్ అయ్యి చాందిని తింటోంది. అర్జున్ తనని అలాగే చూస్తూ ఉన్నాడు. ఏంటి నన్ను అలా చూస్తున్నావు అని అడిగింది చాందిని. ఎంత చూసినా కూడా నిన్ను చూడాలనిపిస్తోంది, అందుకే చూస్తూ ఉన్నాను. ఏ చూడకూడదా, అయినా నా భార్య నా ఇష్టం వచ్చినంతసేపు చూస్తా అని అలాగే చూస్తున్నాడు. అలా చూడకు, నాకు ఇబ్బందిగా ఉంది అని అంది. ఎందుకు ఇబ్బంది, నేనేమైనా పరాయివన్నా అని అడిగాడు. అయినా సరే చూడకు అని అటు తిరిగి తొందరగా తినేసి వచ్చి బెడ్పై కూర్చొని అర్జున్కి ట్యాబ్లెట్స్ ఇచ్చింది. ట్యాబ్లెట్ వేసుకున్నాడు. ఐఎమ్ సారీ చందు అని చెప్పాడు. ఎందుకు అని అడిగింది. నా వల్లే నీ ప్రోగ్రామ్ అప్సెట్ అయ్యింది కదా అని అన్నాడు. ఇప్పుడు కాకపోతే తర్వాత వెళ్ళొచ్చు, అందులో నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. ఇప్పుడు ఎలా ఉంది నీకు, ఫీల్ బెటర్ అని అడిగింది. యా, బాగానే ఉంది, నువ్వు ఉన్నావుగా నన్ను చూసుకోవడానికి అని కళ్ళు మూసుకున్నాడు. నాకు అర్థం కాక అడుగుతా, ఇంతగా ఓపిక లేదు, అయినా కూడా అలా చేయడం అవసరమా అని అడిగింది. ఎలా చేయడం అని కళ్ళు తెరిచి అడిగాడు. అదే అని ఎలా చెప్పాలో తెలియక దిక్కులు చూస్తోంది. ఎలా అని అడిగాడు. అదే అప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే చేసావు కదా అని నర్వస్గా చెప్పింది. అప్పుడు గుర్తొచ్చి, ఓ కిస్ చేయడం గురించి నువ్వు అడిగేది అని అన్నాడు. హా అని తలూపింది. అంటే నాకు కిస్ పెట్టే ఓపిక లేదనుకుంటున్నావా నువ్వు అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు. ఓసారి నీ వాళ్ళకు నువ్వు చూసుకున్నావా, ఎంత నీరసంగా ఉన్నావు అని అంది చాందిని. వెంటనే చాందిని నడుపై చేయి వేసి ఆమెను దగ్గరికి లాక్కొని నా స్టామినా ఎంతుందో చూపెట్టనా అని అడిగాడు. ఏం చేస్తున్నావు, వదులని మొహం సైడ్కి తిప్పుకుంది. నీకు డౌట్ ఉంది కదా, మరి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా, చూపెట్టనా నా స్టామినా, నా ఎనర్జీ అని అడిగాడు. వద్దు బాబు, నీకు దండం, నాకు బుద్ధి తక్కువే అన్నాను, ఓకేనా, వదులు అని అంది. చాందిని తల సైడ్కి తిప్పే వరకు మెడ క్లియర్గా కనిపిస్తోంది. అర్జున్ ఇంకా దగ్గరికి వచ్చి మెడపై కిస్ చేశాడు. చాందిని ఒక్క నిమిషం అలాగే ఉండిపోయింది. తర్వాత అర్జున్ ఏం చేస్తున్నావు, వదులని కంగారుగా ఉంది. ఎందుకంత కంగారు పడుతున్నావు, నేనేం చెయ్యనులే, అయినా మన ఫస్ట్ నైట్ ఇంత సింపుల్గా చేస్తా అనుకున్నావా, నువ్వే ఎందుకో నీ మెడ చూసి కిస్ చేయకుండా ఉండలేకపోయా అంతే అని చాందినిని వదిలాడు. ఫస్ట్ నైట్ కావాలా అని అక్కడ ఉన్న పిల్లతో కొట్టింది. అబ్బా చందు, ఓపిక లేదే నాకు అని అన్నాడు. ఇంతకుముందే స్టామినా ఎనర్జీ అని అన్నావు అని అడిగింది. అది చేయడానికి ఆటోమేటిక్గా వస్తుందని చెబుతూ చెప్పాడు. నిన్ను అని అంటూ పిల్లతో మళ్ళీ కొడుతూ ఉంటే దగ్గరకు తీసుకొని హక్ చేసుకున్నాడు. చందు, నీతో ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఉంది అని అన్నాడు. మరి నీ లవర్ అని అడిగింది. లవరా అని చందుని వదిలేసి ఆమె ఫేస్ చూస్తూ అడిగాడు. హా, నువ్వే చెప్పావుగా నీకో లవర్ ఉందని, ప్రపోజ్ చేస్తానని చెప్పావు కదా అని అడిగింది. నాకు
నవ్వే ఓపిక కూడా లేదు చందు అని తలపై ఒకటేసి పిచ్చిపిల్ల అని హక్ చేసుకొని పడుకున్నాడు. అర్జున్ అని పిలిచింది. ఏం మాట్లాడుకు పడుకో అని టైట్గా హక్ చేసుకొని పడుకున్నాడు. చాందిని ఏం చేయలేక కళ్ళు మూసుకుంది. పిచ్చిపిల్ల, నేను ప్రాణంగా ప్రేమించేది నిన్నే అని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నావా? నీకు ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసని నవ్వుకుంటూ పడుకున్నాడు. వీళ్ళు ఇక్కడ బాగానే పడుకున్నారు, కానీ అక్కడ అర్జున్ ఇంట్లో అర్జున్ అమ్మ నానమ్మ చందు వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ అత్తయ్య ఏం చేద్దామంటారు? నేనేం చేసినా ఎక్కడికి వెళ్ళినా అర్జున్కి తెలిసిపోతుంది. రాజు ఎప్పటికీ వాచ్ చేస్తూ ఉంటాడు అని వసుంధర అంది. రాజునే కాదు, అర్జున్ ఉన్నా కూడా మనల్ని ఎవరూ ఆపలేరని కళావతి అంది. అవును, మీరు వచ్చిన విషయం ఎవరెవరికి తెలుసు అని అడిగింది వసుంధర. బయట సెక్యూరిటీ చూశాడు. నేను వచ్చిన విషయం ఎవరికి చెప్పొద్దని నేను వాడితో ముందే చెప్పాను అని అన్నది కళావతి. ఇంట్లో నేను వచ్చే వరకు పనివాళ్ళు కూడా లేరు కాబట్టి ఇంకా ఎవరికీ తెలియనట్టే అని అన్నది. ఉదయం ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది కదా పనివాళ్లకు, మరప్పుడు ఏం చేద్దామంటారు అని అడిగింది వసుంధర. ఎవరి నోరు ఎలా మూయించాలో నాకు బాగా తెలుసు, కానీ నువ్వేమీ కంగారు పడకు. ఒక పని చేద్దాం, ముందు షాపింగ్ అని నువ్వు వెళ్ళు. నిన్ను వాచ్ చేస్తూ రాజు సెక్యూరిటీని వెంటే వస్తారు. ఎలాగోలా వాళ్ళని తప్పించుకొని నువ్వు బయటకు వచ్చాయి. నేను వచ్చిన విషయం ఎవరికీ తెలియదు కాబట్టి నేను ఇక్కడ నుండి బయలుదేరి షాప్ బయట వెయిట్ చేస్తుంటాను చెప్పింది. సూపర్ అత్తయ్య అని ఇద్దరు హైపై ఇచ్చుకున్నారు. ఉదయం లేచి రెడీ అయ్యి వాళ్ళ ప్లాన్ అమలు చేశారు. ఫస్ట్ వసుంధర షాపింగ్కి బయటికి వెళ్ళింది. కళావతి వెంట రాజు మనుషులు వాచ్ చేస్తూ ఉన్నారు. తర్వాత కళావతి ఇంట్లో అందరి నోరు మూయించి తాను వెళ్ళింది. షాప్లోకి వెళ్ళిన వసుంధర వాళ్ళని తప్పించుకొని వేరే దారిలో షాప్ బయట కారులో వెయిట్ చేస్తున్న కళావతి దగ్గరికి వెళ్ళింది. నా కోడలు నాలాగే తెలివిగలది అని కళావతి వసుంధరని హక్ చేసుకుంది. నా కోడలు నాలాగే తెలివిగలది అత్తయ్య అని వసుంధర చెప్పింది. మొత్తానికి ఇద్దరు చందు ఇంటికి స్టార్ట్ అయ్యారు. అక్కడ చందు ఇంట్లో ఉదయం చాందిని కళ్ళు తెరిచి చూసేసరికి అర్జున్ కౌగిల్లో ఉంది. ప్రతి ఉదయం ఇలా తెల్లారితే ఎంత బాగుంటుందో అని అనుకుంటూ అర్జున్ మొహంపై పడే వెంట్రుకలను సరిచేస్తూ ఉంది. పడుకున్నప్పుడు ఎంత బాగున్నాడో, నోరు తెరిస్తే చాలు నా బ్రెయిన్ తింటాడు అని నవ్వుకుంది చాందిని. అర్జున్ లేవడం చూసి వెంటనే కళ్ళు మూసుకుంది. అర్జున్ కళ్ళు తెరిచి చందుని చూసి నెత్తిపై ముద్దు పెట్టుకున్నాడు. రాక్షసి, ఎంత ముద్దొస్తుందో, ఇలాగే కొరకాలనిపిస్తోందని రెండు చెంపలపై కిస్ చేశాడు. పెదాలపై కిస్ చేసేలోపే చాందిని కళ్ళు తెరిచింది. ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది. కిస్ చేస్తున్నా అని పెదాలపై లైట్గా కిస్ చేశాడు. ఈడియట్ అని వదిలించుకొని లేచింది. అరే, ది గ్రేట్ చాందినికి సిగ్గుపడ్డం కూడా వచ్చా అని నవ్వుతూ లేచాడు. స్టూపిడ్ అని తిట్టుకుంటూ వాష్రూమ్కి వెళ్ళింది. ఇద్దరు ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకి వెళ్ళారు. ఇద్దరిని చూసి ఎలా ఉంది అర్జున్ ఇప్పుడు అని సావిత్రి అడిగింది. బాగానే ఉందామమ్మ, చందు ఉంది కదా నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి అని చెప్పి కూర్చున్నాడు. అందరూ టిఫిన్ తింటున్నారు. అసలు ఎందుకు సడన్గా అలా అయ్యింది నీకు అని రాజారాం అడిగాడు. ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావు అని చాందిని అర్జున్ని చూసింది. అది అని ఏం చెప్పాలో తెలియక అర్జున్ నీళ్లు నములుతూ ఉన్నాడు. ఏదో అయిందిలే, అడిగి ఎందుకు మనవణ్ణి అలా ఇబ్బంది పెడుతూ ఉంటావు అని సావిత్రి అన్నది రాజారాంని. చూసావా నాకు అమ్మమ్మ ఎలా కాపాడిందో అని అంటూ చాందినికి ఒక లుక్ ఇచ్చాడు కళ్ళతో సైగ చేస్తూ అర్జున్. చాందిని తన మూతిని తిప్పుకుంది. ఇందులో ఇబ్బంది ఏముంది? ఏమైనా తినకూడదు ఏమైనా తిన్నాడేమోనని అడుగుతున్నాను అని అన్నాడు రాజారాం. ఆ విషయం వదిలే, ఇంకా అబ్బాయిని ఇబ్బంది పెట్టకు అని అంటూ సావిత్రి చెప్పింది. రాజారాం సైలెంట్గా తింటున్నాడు. మా నాన్నమ్మని ఏం మాయ చేసావు అసలు అని మెల్లిగా చాందిని అడిగింది. నేను హ్యాండ్సమ్గా ఉన్నా కదా, నా బ్యూటీకి పడిపోయింది అంతే, నువ్వు ఎలా అయినా పడవు కదా, మీ నాన్నమ్మని చూసి నేర్చుకో అని అన్నాడు అర్జున్. చాందిని అర్జున్ ఒక చూపు చూసింది. ఏం తెలియనట్టు అర్జున్ సైలెంట్గా తింటున్నాడు. మా ఆవిడతో నన్ను తిట్టిస్తావు కదూ, టైం రానివ్వు నీ పని చెప్తానని రాజారాం అర్జున్ని కళ్ళతోనే తినేసేలా చూశాడు. అర్జున్కి అర్థమైనా కానట్టు లైట్ తీసుకున్నాడు. అందరూ తినే సోఫాలో కూర్చున్నారు. ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదు కదా మీరు అని సావిత్రి అడిగింది. లేదు నానమ్మ, అర్జున్ని రెస్ట్ తీసుకోమన్నాను, నాకు అర్జెంట్ వర్క్ ఏం లేదు, అందుకే నేను కూడా వెళ్ళట్లేదని చెప్పింది. వీళ్ళిలా మాట్లాడుకుంటూనే బయట సెక్యూరిటీ వచ్చి ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు సార్, మిమ్మల్ని కలవాలంటున్నారు అని రాజారాంకి చెప్పారు. వాళ్ళెవరో ఏమైనా చెప్పారా అని అడిగాడు. లేదు సార్, మీకు బాగా కావాల్సిన వాళ్ళు అని అన్నారు అని చెప్పాడు. సరే లోపలికి పంపించు అని రాజారాం చెప్పాడు. ఓకే సార్ అని సెక్యూరిటీ అతను కూడా వెళ్ళాడు. ఇప్పుడు ఎవరొచ్చుంటారు, అది కూడా మనకు బాగా కావాల్సిన వాళ్ళని సావిత్రి అన్నది. ఏమో రానివ్వు, చూస్తే తెలుస్తుంది కదా అని అన్నాడు. కళావతి వసుంధర టీవీగా హుందాగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళని చూడగానే అర్జున్ షాక్ అయ్యాడు. వీళ్ళందరూ వచ్చే వాళ్ళని చూస్తున్నారు. అర్జున్ ఎవరు గమనించలేదు.
నమస్తే అని కళావతి వసుంధర అన్నారు. నమస్తే అని రాజారాం, సావిత్రి, చాందిని లేచి నిలబడ్డారు. అర్జున్ మాత్రం అలాగే కూర్చున్నాడు. కూర్చోండి అని రాజారాం చెప్పాడు. ఇద్దరు కూర్చున్నారు. జానకి వాటర్ తెచ్చిచ్చింది. ఇద్దరు వాటర్ తాగి ఇల్లంతా చూస్తున్నారు. ఎవరు మీరు? మాకు కావాల్సిన వాళ్ళని చెప్పారట అని రాజారాం అడిగాడు. వర్మ ఇండస్ట్రీస్ చైర్మన్ పర్సన్ వైఫ్ని నేను. నా పేరు కళావతి. తను నా కోడలు వసుంధరని కళావతి చెప్పింది. అందరూ షాక్ అయ్యారు. రాజారాం అర్జున్ చూశాడు. కానీ అర్జున్ ఇంకా అలాగే సైలెంట్గా ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. ఇప్పుడు దొరికావు, చెప్తా నీ పని అని అనుకున్నాడు. మీరు మా బిజినెస్ రేవాలని తెలుసు కదా, కావాల్సిన వాళ్ళు ఎలా అవుతారు అని చాందిని అడిగింది. అవునమ్మాయి, శత్రువైనా మిత్రువైనా కావాల్సిన వాళ్ళే కదా అని కళావతి అన్నది చాందినినే చూస్తూ. అసలు మీరిప్పుడు ఏ పని మీద వచ్చారు ఇక్కడికి అని స్ట్రైట్గా అడిగింది. నువ్వు ముక్కుసూటిగా మాట్లాడడం నాకు చాలా బాగా నచ్చిందమ్మాయి. నిన్ను చూడ్డానికే వచ్చావని చెప్పింది. నన్ను చూడ్డం దేనికి అని చాందిని అడిగింది. మా మనవడికి తగిన జోడీవి నువ్వే. మా ఇంటి కొడలుగా నా మనవరాలుగా చేసుకుందామని వచ్చావనంది. ఏంటిదంతా అని వాళ్ళ అమ్మని అర్జున్ సైగలతో అడుగుతున్నాడు. అర్జున్ చెప్పేది అర్థమైనా కానట్టు వసుంధర సైలెంట్గా కూర్చుంది. చాందిని మాట్లాడేలోపు మనవరాలు ఏం మాట్లాడుతుందో ఏమో అని, నువ్వు ఉండు చాందిని, నేను మాట్లాడతానని చాందిని మాట్లాడకుండా సావిత్రి ఆపింది. క్షమించాలి, మా మనవరాలికి పెళ్ళయింది. తన పక్కన కూర్చున్న అతనే తన భర్త అని అర్జున్ చూపెట్టింది. అయ్యో అవునా, నేను ఇంకా చాందిని పిఏ కావచ్చు అనుకున్నానని కళావతి. అర్జున్ పిఏ అని మీరంత కరెక్ట్గా ఎలా చెప్పారని రాజారాం అడిగాడు. ఆ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది కదండి, ఇందులో విచిత్రం ఏముంది అని కళావతి అంది. పిఏని పక్కన ఎందుకు కూర్చోబెట్టుకుంటాను అనే డౌట్ మీకు రాలేదా అని చాందిని అడిగింది. నువ్వు చాలా మంచిదని కదమ్మా, పిఏని కూడా సమానంగా చూస్తున్నావని అనుకున్నాను అని కళావతి అన్నది. అర్జున్కైతే నార్మల్గా మండట్లేదు. రాజారాం, వసుంధర ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నేను మంచిదాన్నని మీకు ఎవరు చెప్పారు అని అడిగింది చాందిని. ఏం తెలుసుకోకుండానే మేము వచ్చామని అనుకున్నావా నువ్వు అమ్మాయి? మీరు ఆఫీస్లో బయటికి వెళ్ళారు కదా, ఆ వీడియో చేసి నువ్వు నాకు నచ్చి నేను మా వెధవకిచ్చి పెళ్లి చేద్దామని వచ్చానని కళావతి అంది. వెధవ అని మీరే అంటున్నారు, మరి వెధవని నేను ఎందుకు పెళ్లి చేసుకుంటానండి అని చాందిని అంది. నువ్వు చెప్పింది నిజమే అమ్మాయి, మా వాడు వెధవ, సుంట, సన్నాసి అని కళావతి తిడుతుంటే నానమ్మ అని అర్జున్ అరిచాడు. ఏమైంది అర్జున్, ఇక్కడ నానమ్మ ఎవరున్నారు నీకు అని చాందిని అంది. అమ్మమ్మ అనబోయి నానమ్మ అన్నానంతే అని తడబడుతూ చెప్పాడు. ఏంటి అర్జున్, ఏమైనా కావాలని సావిత్రి అడిగింది. ఏం లేదు నానమ్మ, చీ కాదు అమ్మమ్మ, ఏదో చెప్పాలని మర్చిపోయాను అంతే అని అన్నాడు. ఎక్కడ ఆపానని కళావతి అంది. మీ వాణ్ణి తిట్టడం దగ్గర ఆపారు అని అన్నాడు రాజారాం. బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అని అర్జున్ రాజారాంని చూశాడు. నా పెళ్ళంతోనే నన్ను తిట్టిస్తావా, నేను మర్చిపోయాను అనుకున్నావా అని కళ్ళతోనే చెప్పాడు. అంతా నా కర్మ, అందరూ కలిసి నన్ను ఆడుకుంటున్నారని అర్జున్ తల పట్టుకొని అలాగే కూర్చున్నాడు. కరెక్ట్గా గుర్తు చేశారు. మా వాడు వెధవ, సుంట, చవట సన్నాసి, మొద్దు అని కళావతి మళ్ళీ తిడుతూ చెప్తూ ఉంటే చందు నాకు హెడేక్ లేస్తోంది, నేను పైకి వెళ్తున్నా అని అర్జున్ లేచాడు. పెద్దవాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే అలా మధ్యలో వెళ్ళిపోవడం మర్యాద కాదు అర్జున్, కాసేపు కూర్చో అని రాజారాం అన్నాడు. తాతయ్య దిస్ ఇస్ టూ మచ్ అని అర్జున్ చూశాడు. రాజారాం ఏం అర్థం కానట్టు ఊరుకున్నాడు. నిజంగా హెడ్ఏక్గా ఉందేమో, వెళ్ళనివ్వు తాతయ్య అని చాందిని అంది. మొగుడిని మరీ ఇంత వెనకేసుకురావద్దమ్మాయి, ఎప్పుడు మన కంట్రోల్లోనే పెట్టుకోవాలని కళావతి అంది. అదేం లేదండి, అర్జున్ చాలా మంచివాడు, పాపం నిన్నంతా వాంతులయ్యాయి, నిజంగా తలనొప్పిగా ఉందేమో అని సావిత్రి అంది. అది వినగానే కొంచెం మెత్తబడింది కళావతి. అయినా వదలలేదు. నువ్వు కూర్చోరా అని అర్జున్ని అంది. దెబ్బకు అర్జున్ కూర్చున్నాడు. సారీ ఏమనుకోకండి, వాళ్ళ మనవడు గుర్తొచ్చి మిమ్మల్ని రా అని అందంతే అని వసుంధర చెప్పింది. నువ్వు ఏమాత్రం తగ్గట్లేదు కదా అని తల్లిని అర్జున్ చూశాడు. నేను మీ అమ్మని రా, మాకే కండిషన్లు పెడతావా నువ్వు అని వసుంధర చూసింది. పర్లేదండి, అర్జున్ ఏమనుకోడు, వాళ్ళ నాన్నమ్మ అయితే పిలవదా, అలాగే అనుకుంటాడు కదా అర్జున్ అని రాజారాం అడిగాడు. ఇట్స్ ఓకే అని అర్జున్ సైలెంట్గా కూర్చున్నాడు. ఎక్కడ ఆపాను అని మళ్ళీ కళావతి. అదే మీ మనవడిని తిట్టే దగ్గర అని రాజారాం, చాందిని, సావిత్రి ముగ్గురు కూడా ఒకేసారి అన్నారు. అబ్బా, అందరూ నన్ను తిడుతూ ఉంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో అని అర్జున్ తన మనసులో అనుకున్నాడు. నా మనవడు చవట సన్నాసి, మొద్దు, వెధవ, వాజమ్మ, ఇంకా చాలానే ఉన్నా కూడా కావచ్చు, కానీ మోసం చేయడం మాత్రం తెలియదమ్మాయి. నీకు మా వాడంటే అసలు ఇష్టం లేదని మేమంటే కోపమని విన్నాను, అయినా కూడా ఆ వీడియో చూశాక నిన్ను ఒకసారి చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది, అందుకే వచ్చేసామని కళావతి. అందరూ సైలెంట్ అయ్యారు. మా వాడు బిజినెస్ చేస్తాడమ్మా, కానీ మోసం చేయడు, వాడిని కన్న తల్లిగా ఇది మాత్రం చెప్పగలను అని
వసుంధర అంది. చాందిని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. అవునమ్మాయి, నువ్వే ఎక్కడో పొరపాటు పడ్డావు అని నాకు అనిపిస్తోందని కళావతి అంది. మీరు పెద్దవారు, మీకు నేను చెప్పాల్సింది ఏం లేదండి. నేను ఎక్కడా పొరపాటు పడలేదు. స్వయంగా నేను తెలుసుకున్నాను. మీ మనవడు మీ కొడుకు కాబట్టి మీరు అలాగే చెప్తారు అని చాందిని అన్నది. వాళ్ళు సైలెంట్గా అయ్యారు. సరే, నిజానిజాలు ముందు ముందు నీకే తెలుస్తాయిలే అమ్మాయి. మీరు ఈ పూట ఇక్కడే ఉండి భోజనం చేసి వెళ్ళండి అని రాజారాం అన్నాడు. తప్పకుండా. మీరు అంతగా చెప్పాలా? మీరింత చెప్పిన తర్వాత కూడా ఉండకుండా ఎలా ఉంటాం చెప్పండి అని కళావతి అన్నది. కళావతి గారు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా అని చాందిని అడిగింది. నిర్మోహమాటంగా అడగొచ్చు అని అంది కళావతి. మీ మనవడు ఎలా ఉంటాడో ఇప్పటి వరకు అసలు ఎవరికి ఎందుకు తెలియదు? ఫేస్ అంతా చండాలంగా ఉంటుందా అని అడిగింది. చందు, ఏం మాటలవి అని సావిత్రి మందలించింది. నా మనవడికి ఏంటమ్మాయి, రాజకుమార్లా ఉంటాడు. కాకపోతే వాడికి కొంచెం సిగ్గు ఎక్కువ. చదువుకునే రోజుల్లోనే వాళ్ళ నాన్న కండిషన్ పెట్టాడు, తను ఎలా ఉంటానో ఎవరికి తెలియొద్దని, తన ఫోటోలు కూడా బయటికి రావద్దు అని. అలా అయితేనే తర్వాత తను ఆఫీస్ బాధ్యతలు తీసుకుంటానని చెప్పాడని కళావతి చెప్పింది. మా మనవరాలు మాత్రం ఏ కండిషన్లు పెట్టకుండా తనే అన్ని బాధ్యతలు తీసుకుంది. ఎప్పుడు ఏ కంప్లైంట్ కూడా చేయలేదని గర్వంగా రాజారాం చెప్పుకున్నాడు. అవును, మీ అమ్మ నాన్న ఫ్యామిలీ ఎక్కడ? బాబు ఏం చేస్తుంటారు అని అర్జున్ని వసుంధర అడిగింది. వాళ్ళ ఊర్లో ఉన్నారండి అని చెప్పాడు. అదే, ఏ ఊరు? ఢిల్లీనా, ముంబైనా, కలకత్తానా, లేకపోతే అమెరికానా అని వసుంధర అడిగింది. వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉన్నారండి అని చెప్పాడు అర్జున్. వసుంధర ఏదో అనేలోపే సావిత్రి మాట్లాడడం స్టార్ట్ చేసింది. అర్జున్ అమ్మా నాన్నకి అర్జున్కి పెళ్ళైన విషయం గురించి ఇంకా తెలియదండి. వాళ్ళకి డబ్బున్న వాళ్ళంటే అస్సలు నచ్చదట. ఇంట్లో ఒప్పుకోరు. మెల్లగా నేనే చెప్తాను అని అర్జున్ అన్నాడు. అందుకే మేము కూడా ఎవరం తనని ఇబ్బంది పెట్టకూడదని ఎక్కువగా అడగలేదు అని చెప్పింది. ఓ, ఇలా మేనేజ్ చేసావన్నమాట అని కళావతి మనసులో అనుకుంది. మొత్తానికి అమ్మమ్మని బాగానే బుట్టలో వేసుకున్నారా? చెప్తా నాకు నీ పని. అలా అని మీరు ఎలా ఊరుకున్నారండి? ఊరు కుటుంబం విషయాలు చెప్పలేదంటున్నారు. అసలు ఎలాంటి వాడో ఏమో తెలియకుండా ఇంట్లో ఎలా ఉండనిచ్చారు? అసలే అమ్మాయి ఇంత అందంగా ఉంది, డబ్బు ఉంది, ఏదైనా చేస్తే జాగ్రత్త పడాలి కదా అని కళావతి. నానమ్మ, యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ అని బెదిరించినట్టుగా అర్జున్ కోపంగా చూశాడు. కళావతి అవన్నీ ఏం పట్టించుకోలేదు. మీకు మా అర్జున్ గురించి తెలియదు కాబట్టి అలా అంటున్నారు. అర్జున్ చాలా మంచివాడు. వచ్చిన మొదటి రోజు నుండి చూస్తున్నాను. చందు అంటే తనకు ప్రాణం. తనకు చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేకపోయాడు. దగ్గర నుండి మరీ సేవలు చేశాడు. మా చందుని చాలా మార్చాడని సావిత్రి చెప్పింది. పెళ్ళాలని ప్రేమించడంలో మా వర్మ కుటుంబానికి ఎవరూ సాటిరారు. వాడు నా మనవడు. అలా కాకుండా ఇంకెలా చేస్తాడు అని కళావతి తన మనసులో గర్వంగా ఫీల్ అవుతూ ఉంది. మా ఆవిడని మాత్రం బాగా బుట్టలో వేశాడు అని రాజారాం అన్నాడు. సావిత్రి రాజారాం వంక కోపంగా చూసింది. కళావతి వసుంధర ఇద్దరూ కూడా నవ్వుకున్నారు. ఇంకా నా వల్ల కాదు అనుకుని, చందు, నాకు ఓపిక లేదు, నేను పైకి వెళ్తున్నా అని ఎవరు మాట్లాడకముందే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని అంటూ చాందిని కూడా వెళ్ళింది. రండి, మీకు ఇల్లంతా చూపిస్తానని వాళ్ళను సావిత్రి తీసుకెళ్ళింది. లోపలికి వెళ్ళిన అర్జున్ బెడ్పై పడుకొని కళ్ళు మూసుకున్నాడు. నానమ్మ, అమ్మ, మీ పని తర్వాత చెప్తానని మనసులోనే అనుకున్నాడు. చాందిని లోపలికి వచ్చింది. అర్జున్ని చూసి, ఏమైంది, ఒంట్లో బాగాలేదా, హాస్పిటల్కి వెళ్దామని అడిగింది. నువ్వు ఇలా రా ఒకసారి అని అన్నాడు. చాందిని బెడ్ పైకి వెళ్ళింది. దగ్గరగా తీసుకొని అప్ చేసుకున్నాడు. కొంచెం సేపు ఇలాగే ఉండు అని అన్నాడు. ఏమైందని మెల్లిగా అడిగింది. నథింగ్, జస్ట్ ఇలా ఉండు అంతే అని అర్జున్ అన్నాడు. సావిత్రి చందు రూమ్ వరకు వచ్చి డోర్పై కొట్టబోతూ నిన్నటి సీన్ గుర్తొచ్చాగింది. ఏమైంది అలా ఆగారు అని కళావతి వసుంధర ఇద్దరు అడిగారు. ఈ రూమ్ తర్వాత చూద్దురు, వేరే రూమ్ చూద్దామని తీసుకెళ్ళింది. సావిత్రి ఎందుకు అలా చేసిందో అర్థమై ఇద్దరు నవ్వుకున్నారు. ఇదిలా ఉండగా అక్కడ ఒక ఇంట్లో ఇద్దరు మాత్రం చాందిని ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తున్నారు. వాళ్ళెవరో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. డ్రింక్ చేస్తూ రఘు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇప్పటి వరకు చాందిని ఏం చేయలేదంటే మన గురించి తెలియలేదన్నమాట అని అన్నాడు. నేను ముందే చెప్పానుగా, అనవసరంగా నువ్వే కంగారు పడ్డావు. చాందినికి అంత సీన్ లేదు అని ప్రశాంత్ అన్నాడు. ఆహా, అలా అని మనం రిలాక్స్ అవ్వద్దు. ఆ చాందిని దెబ్బ మీద దెబ్బ కొట్టాలి. ఏమైందో తెలుసుకునే లోపే దాని జీవితం నాశనం అవ్వాలని రఘు అన్నాడు. నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని ప్రశాంత్ అడిగాడు. నెక్స్ట్ ఒక చారిటీ ఈవెంట్ ఉంది. ఆ లిస్టులో చాందిని పేరు కూడా ఉంది. తప్పకుండా వస్తుంది. అక్కడ దాన్ని దెబ్బ కొట్టాలని ఆవేశంగా రఘు చెప్పాడు. ఏం చేద్దాం? కిడ్నాప్ చేస్తే ఎలా ఉంటుందని అన్నాడు.
నో, అంతకంటే సూపర్ ప్లాన్ నా దగ్గర ఉందని రఘు ప్లాన్ అంతా చెప్పాడు. ప్రశాంత్ నవ్వి, దాన్ని ఎప్పుడు ఎప్పుడు అనుభవించాలా అని ఎదురు చూస్తున్నా. ఇంతకు మించి మంచి ఛాన్స్ మళ్ళీ దొరకదు, థ్యాంక్స్ రఘు అని అన్నాడు. రఘు నవ్వి, నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, ఈసారైనా ఇచ్చిన ఛాన్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకో, దాని జీవితం మన చేతుల్లోకి వచ్చేలా చెయ్యి అని అన్నాడు. తప్పకుండా, ఇలాంటి అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నా, ఈసారి అది నా చేతుల్లోకి రాక తప్పదు అని అంటూ నవ్వుతూ తాగుతూ ఉన్నాడు ప్రశాంత్. చాందిని ఇంట్లో అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అవునమ్మాయి, నీకు బిజినెస్ చేయడం ఒకటేనా, వంట చేయడం కూడా వచ్చా అని అడిగింది కళావతి. నా మనవరాలు చేతి వంట అద్భుతంగా ఉంటుంది, ఒక్కసారి తింటే వదలరు, కావాలంటే అర్జున్ని అడగండి అని సావిత్రి అన్నది. కథ ఇంకా ఉంది. మరి అర్జున్ నానమ్మ అమ్మలు ఇద్దరు తెగ ఆడుకుంటున్నారు కదా పాపం అర్జున్ గురించే అని తెలియక చాందిని కూడా తన మనవడిని పెళ్లి చేసుకునని అనుకుంది. మరి తను శత్రువుగా భావించే అర్జున్ని తను పెళ్లి చేసుకున్నానని చాందినికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది, వీళ్ళ మధ్య ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.